భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు దుర్గమ్మ మనకు అందించే సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఈరోజు ఇది నువ్వు చూసిన వెంటనే వినమ్మా. ఎందుకంటే ఈ సందేశం కేవలం నీ కోసం మాత్రమే తీసుకొచ్చాను. ఎందుకంటే నీ సందేశం నీ జీవితంలో ఒక మార్పుని తీసుకొస్తుంది. ఈ దుర్గమ్మ మీద నమ్మకంతో విను. ఆలస్యం చేయకుండా వెంటనే వింటావు కదూ. ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సిందే బిడ్డ అని చెప్పి దుర్గమ్మ మన కోసం తెచ్చిన ఈ సందేశం పూర్తిగా వినే ముందుగా ఒక్కసారి మన ఛానల్ని గనక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే గనక లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. మీకు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. సమస్యతో మీరు కాల్ చేయండి, పరిష్కారాన్ని అందుకోండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించిన వారు దూరం అవటం, మనశ్శాంతి లేకుండా ఉండటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలనైనా సరే శాశ్వతంగా పరిష్కరించేస్తారు. ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారాన్ని పూజల ద్వారా, పరిహారాల ద్వారా పరిష్కరిస్తారు. ఫోన్ నెంబర్ 9989794560. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారిని నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యను పరిష్కరించుకోండి. జై దుర్గమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, ఎలాగైనా సరే ఒక్కసారి ఇది విను. ఈ సందేశాన్ని నువ్వు తప్పకుండా వినితీరాలి. ఎందుకంటే నీ జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది కాబట్టి, నీ జీవితాన్నే మార్చేస్తుంది కాబట్టి. దుర్గమ్మ, నా జీవితాన్ని మార్చే విషయం ఈ సందేశంలో ఏముంది తల్లి? ఎటువంటి శుభవార్తను నాకు అందిస్తున్నారమ్మా అని నువ్వు అనుకుంటున్నావు కదా. శ్రద్ధగా విను తల్లి. ఇవి కేవలం మాటలు కాదు, నీ జీవితాన్ని మార్చగల జీవిత సత్యాలు. ఆ సత్యాలను విని మనసులో ఉంచుకో, ఆ విధంగానే నడుచుకో. తప్పకుండా నీ జీవితం గొప్ప మలుపు తిరుగుతుంది. ఆ జీవిత సత్యాలు చెబుతాను, శ్రద్ధగా వినిబిడ్డా. చూడు తల్లి, నీ వెనక మాట్లాడే వాళ్ళ గురించి ఆలోచిస్తే నువ్వు ఎలా ముందుకు వెళ్తావు చెప్పు? వెళ్ళలేవు కదా. కాబట్టి వారి మాటలను అస్సలు వినకు, ఆ మాటలను అస్సలు పట్టించుకోకు. నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకో. నీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎవరు ఏమన్నా, నీ జీవితంలో ముందుకు వెళ్ళే ఆలోచన మాత్రం ఆపుకోవద్దు బిడ్డ. ధైర్యంగా ముందడుగు వెయ్యి. నీ జీవితంలో రావలసిన మార్పును, నువ్వు కోరుకునే మార్పును ఈ తల్లి నీకు అందిస్తుంది. నువ్వు దాని గురించి ఆలోచించకు. నీ జీవితానికి సరిపడా ఆనందాన్ని నీకు నేను అందిస్తానమ్మా. నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా జీవించు. ఎందుకంటే జరిగిపోయిన కాలం, జరిగిపోయిన సంఘటన మళ్ళీ తిరిగి రావు కదా. కాబట్టి నీ జీవితంలో ఉన్న ప్రతి క్షణం సంతోషంగా గడపడం నేర్చుకో. ఆనందం అనేది దాచుకోలేం కదా బిడ్డ. అది దొరికినప్పుడే సంతోషించాలి. నీకు ఏదైతే నచ్చదో దానికి దూరంగా వెళ్ళిపో. అది ఏదైనా సరే, అది వస్తువైనా, ఇక ఏదైనా సరే, బాధపడకు తల్లి. నువ్వు అలా ఒక విషయం గురించి జరిగిన దాన్నే తలుచుకుంటూ పదే పదే ఆలోచించడం కారణంగా నీ మనసులో బాధ ఏర్పడుతుంది. పదే పదే దానినే తలుచుకుంటే నీకే కదా బాధ. నీ మనసు మరింత కృంగిపోతుంది బిడ్డ. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ చుట్టూ ఉన్న వారంతా నీ మీద ప్రేమతోనో అభిమానంగానో ఉంటారని మాత్రం అనుకోకు. అలా అందరూ కూడా ఉండరమ్మా. అవసరానికి నీతో ఉండి నీ అవసరం తీరాక వెళ్ళిపోయేవారు ఎంతోమంది నీ చుట్టూ ఉన్నారు. అందరూ నీలానే ఉంటారని అమాయకంగా మోసపోవద్దు. నటించేవారికి ఈ ప్రపంచం ఎక్కువ విలువనిస్తుంది. కాబట్టి అందరికీ నీ నిజాయితీని తెలియపరచడం అవసరం లేదు. అలాంటి ప్రయత్నం నువ్వు ఎప్పుడూ కూడా చేయొద్దు. నీ మనస్సాక్షికి నువ్వు సమాధానం చెప్పుకుంటే చాలు. ఇక కొత్తగా నీ జీవితాన్ని నువ్వు ప్రారంభించాల్సి ఉంటుంది. ఇతరుల నుంచి నిన్ను బాధ పెట్టినా కానీ చిరునవ్వుతో సర్దుకో. అలా చేస్తే బంగారం లాంటి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను. అన్ని విజయాలు కూడా నిన్ను అధిపతిని చేయటానికి ఈ దుర్గమ్మ నీకు అండగా ఉంది కదా. నీకెందుకు తల్లి దిగులు? ధైర్యంగా ఉండు. నీకు చివరగా ఒక విషయం చెప్పనా?
కళాకారుడు ఒక బొమ్మను గీస్తే సరిపోదు కదా, ఆ బొమ్మకు మంచి రంగులు వేస్తేనే అది అందంగా మారి అందరినీ ఆకట్టుకుంటుంది. అలాగే నువ్వు ఎదగాలంటే కొన్ని కష్టాలు, బాధలు అనుభవిస్తేనే నువ్వు గొప్ప స్థాయికి చేరుకుంటావు. ఈ తల్లి ఏం చెప్తుందో నీకు అర్థమవుతుందా బిడ్డ? నువ్వు ఒక స్థాయికి చేరుకోవాలంటే, అందరితోనూ గౌరవింపబడాలి అంటే ఇలాంటి కష్టాలను, సమస్యలను ఎదుర్కొని తీరాల్సిందే. అప్పుడే నువ్వు 10 మందితో గౌరవించబడతావని గుర్తుపెట్టుకో. ప్రస్తుతం గొప్ప స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి కష్టాలను అనుభవించిన వారే. అందుకే ఈరోజు అంత స్థాయిలో వారున్నారు. ఒక్కసారి ఆలోచించావా? ఒకవేళ వారు ఆ కష్టాలకు, సమస్యలకు భయపడి, బాధపడి అక్కడే ఆగిపోతే ఈరోజు వాళ్ళు నీకు కనిపించేవారా? లేదు కదా. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళు. తప్పకుండా నువ్వు ఎదుగుతావు. ఎందుకంటే ఈ దుర్గమ్మ నీకు అండగా ఉంది కాబట్టి. ఈ తల్లి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. ఎవరైతే సమస్యలను లక్ష్య పెట్టకుండా కష్టాలకు ఎదురీదుతూ ముందుకు వెళ్తారో వారి జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది అని గుర్తుపెట్టుకో. గెలుపు కంటే ఓటమికే బలం ఎక్కువ తల్లి. ఇప్పుడు నా బిడ్డ బలంగా ఉంది. ఈ కష్టాలను ఎదుర్కొనే గుండె బండరాయిగా మారిపోయింది. ఎలాంటి సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలో బాగా అర్థమైంది. ఇక నీకు మిగిలింది గెలుపు మాత్రమే. ఇక నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో గెలుపు సాధిస్తావు. ఆ బలంతోనే అతి త్వరలోనే నువ్వు గెలుపుని అందుకుంటావు బిడ్డ. చూడు, నీకొక రహస్యం చెప్పనా? నువ్వు చేసే శ్రమ, ప్రయత్నం నీ గెలుపుకి కారణం. అలాగే నీ ఓటమికి గల కారణం, నీ జీవితానికి 2 బద్ధ శత్రువులు ఏమిటో తెలుసా? నీ అపనమ్మకం, నువ్వు ప్రయత్నించకపోవటం. ఇవి 2 ఎప్పుడైతే నీ దగ్గర నుంచి దూరంగా ఉంచుతావో అప్పుడు నీ జీవితంలో తప్పకుండా ఎదుగుతావు. కాబట్టి ధైర్యంగా ఉండడం అలవాటు చేసుకో. ముందు నిన్ను నువ్వు నమ్ము. నిన్ను నువ్వు ఒక సింహంలా పోల్చుకొని రాజగంభీరంగా ఉండు. ఈ దుర్గమ్మ ఏ విధంగా అయితే గంభీరంగా ఉంటుందో నా బిడ్డగా నువ్వు కూడా అంతే గంభీరంగా ఉండాలి. ఎంత ఓటమిని తీసుకొని నువ్వు ప్రయత్నిస్తావో అంత ఎత్తుకు ఎదుగుతావు. సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయమ్మా. వాటిని పట్టించుకోవద్దు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. గెలుపు నీ సొంతమవుతుంది. నీ మంచి మనసు వలన నువ్వు నాకు దగ్గరయ్యావు. నిన్ను నేను నా బిడ్డగా స్వీకరించాను. నువ్వు ఈ దుర్గమ్మ బిడ్డవి. నువ్వు దేనికి కంగారు పడాల్సిన పని లేదు. దేని గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు. సంతోషంగా ఉండు. నువ్వు ఈ దుర్గమ్మని కోరిన ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను. సరేనా? సరే అంటున్నాను కదా తల్లి. ఈ విధంగా ఈరోజు నీకు ఒక గొప్ప శుభవార్తను, నీ జీవితాన్ని మార్చే ఒక మార్పును నీకు అందించాను. ఈ గొప్ప వాక్కుని నీకు చేరవేశాను. ఖచ్చితంగా నీ చుట్టూ ఉన్న వాళ్ళని, ఎదిగిన వాళ్ళని ఒక్కసారి చూడు. ఒక గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు, నీకు తెలిసిన వారైనా తెలియని వారైనా సరే, ఎవరినైనా సరే ఒక్కసారి చూడు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కదా బిడ్డ. కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాల పాటు కష్టాన్ని అనుభవించారో నీకు తెలుసా? ఎన్ని ఒడిదుడుకులు దాటుకొని ఈ స్థాయికి ఎదిగారో తెలుసా? అందుకే వారు ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు. అలాంటి స్థాయికి నువ్వు ఎదగాలి అంటే, అలాంటి కష్టాలను సైతం లెక్క పెట్టకుండా నువ్వు కూడా ముందుకు నడవాలి అంటే ఖచ్చితంగా అదే విధంగా ఇప్పుడు నీకు ఎవరైతే స్ఫూర్తిగా ఉన్నారో, ఎవరైతే నువ్వు ఎవరిలా అయితే మారాలి అనుకుంటున్నావో, ఎవరంత ఎత్తుకు ఎదగాలి అనుకుంటున్నావో, ఏ స్థాయికి నువ్వు చేరాలి అనుకుంటున్నావో దానికి అంతకంతకీ కారణమైన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. దానిని స్ఫూర్తిగా ఇచ్చేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు ఈ స్థాయికి రావటానికి వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురై ఉంటారు. వాటన్నింటినీ దాటుకుంటూ ఒకవేళ ఆ విధంగా చేయలేక వారి కష్టానికి భయపడిపోయి, ఈ సమస్యలకు భయపడిపోయి వాళ్ళు అక్కడే ఆగిపోయి ఉంటే ఈరోజు నీకు స్ఫూర్తి అనేది ఉండదు. వాళ్ళు ఎక్కడో మారుమూలన ఉండి ఉంటారు. ఎక్కడో కూర్చొని ఏదో ఒక పని చేసుకుంటూ ఉండి ఉంటారు. ఒక సామాన్య మానవుడు ఇలా బ్రతుకుతూ ఉంటారు. కానీ ఈరోజు వాళ్ళ స్థితి అది కాదు కదా. వాళ్ళు చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలబడ్డారు అంటే వాళ్ళ ఓర్పున్నటువంటి కష్టాలు, ఎన్ని దెబ్బలు తగులుతూ ఉన్నా సరే వెనుదిరిగినటువంటి నైజం, ఇవే వారికి ఒక స్థాయిని తెచ్చిపెట్టాయి. 10 మందిలో గౌరవంగా నిలబెట్టాయి. మరి ఆ స్థాయికి నువ్వు చేరుకోవాలి అంటే కష్టాలను ఎదుర్కోవాల్సిందే కదా. నీకెదురవుతున్నటువంటి చిన్న చిన్న కష్టాలకే నువ్వు కృంగిపోతే ఎలా అమ్మా? నువ్వు తప్పకుండా అంతకంటే మంచి స్థాయిని పొందగలుగుతావు. ఎప్పుడో తెలుసా? ఆ కష్టాలను ఎదురీదినప్పుడు, సమస్యలను లెక్క పెట్టనప్పుడు, తల్లి ధైర్యంగా ముందుకు నడిచినప్పుడు ఈ దుర్గమ్మ నీకు అండగా ఉంది.
నేనెందుకు భయపడాలి అనేటువంటి ధైర్యం నీలో ఉన్నప్పుడు తప్పకుండా అంతకంటే మంచి స్థాయికి నువ్వు వెళ్తావు. అలా వెళ్ళాలంటే ఈ దుర్గమ్మపై ఉన్నటువంటి నమ్మకాన్ని రెట్టింపు చేసుకో. నీ కష్టాలను నీకు మెట్లుగా మార్చుకో. ఈ తల్లి ఎప్పుడూ నువ్వు బలంగా ఉండాలి అమ్మా. ఖచ్చితంగా నువ్వు బలంగా ఉండాలి. ఆ బలం అంటే ఏందంటే ఇప్పటి వరకు మనకు ఎదురైనటువంటి ఓటములు కావచ్చు, ఎన్నో కష్టాలు కావచ్చు, ఇవన్నీ మనం చూసి ఉన్నాం. ప్రస్తుతం మన గుండె బండరాయిలా మారిపోయి ఉంటుంది. మనకు ఎదురైనటువంటి కష్టాల ద్వారా కావచ్చు, మనం మోసపోయినటువంటి ఆ పరిస్థితుల ద్వారా కావచ్చు, మనుషుల వల్ల కావచ్చు, లేదంటే ఎవరి ద్వారానైనా సరే కష్టాలు ఎదురై సమస్యలను ఎదుర్కొని మోసపోయి నమ్మించి మోసం చేసే వారైనా సరే ఈ విధంగా ఎన్నో దెబ్బలు తగిలి ఈరోజు ఆ గుండె కూడా బండరాయిగా మారిపోయి ఉంటుంది. అంటే ఇంతకు మించిన కష్టం నీకు ఇంకేం వస్తుంది చెప్పు? మొండి ధైర్యానికి మనం వచ్చేసే ఉండాలి కదా. అంటే దీనికి మించినటువంటి ఇంకేమైనా వస్తుందేమో అనేటువంటి భయాన్ని ఇన్ని రోజులు ఇంకా భయపడుతూ ఉంటారు. నీ జీవితంలో చూడాల్సినటువంటి అతిపెద్ద కష్టాన్ని నువ్వు చూసేసావు. ఇంతకు మించినటువంటి కష్టం నీకేమొస్తుంది? ఇక ఏదైనా చూసుకుందాంలే, నేను సరిచేసుకుంటాను అనేటువంటి మొండి ధైర్యానికి వచ్చుండాలి తల్లి. ఆ ధైర్యమే ఈరోజు నీ బలం. ఖచ్చితంగా నీ బలం. నీకున్నటువంటి నీ కష్టాలను తట్టుకున్న నీకు, ఈ సమస్యలను ఎదుర్కొన్న నీకు, ఏ సమస్యనైనా సరే ఏ విధంగా ఎదుర్కోవాలో నీకు అర్థమై ఉంటుంది కదా. ఏ కష్టాన్ని ఎలా దాటాలో ఇప్పుడు నీకు అర్థమైంది. ఇక్కడి నుంచి నీకు విజయం మొదలవుతుంది. నువ్వు ఏ పని తలపెట్టినా సరే విజయాన్ని సాధించి తీరుతావు. ఇప్పటి వరకు నీకు ఎదురైన కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా నీకు సోపానాలుగా మారుతాయి బిడ్డ. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకో. నీ జీవితంలో వచ్చే మార్పుకి నువ్వే కారణమవుతావు. ఆ మార్పుని ఎలా తీసుకురావాలి అనేది నీకే తెలిసింది కదా. ఇన్ని సమస్యలను చూసి కొత్తగా నువ్వు చూడవలసిన కష్టాలు ఏముంటాయి చెప్పు? నువ్వు అన్నీ చూసేసావు. నీ జీవితంలో ఎటువంటి కష్టాన్ని, అతిపెద్ద కష్టాన్ని ఏ విధంగా అయితే ఎదుర్కోవాల్సి ఉంటుందో ఆ కష్టాన్ని నువ్వు చూసేసావు తల్లి. ఇక కొత్తగా నువ్వు ఎదుర్కోవాల్సిన కష్టాలు ఏమీ ఉండవు. ఏ కష్టం ఎదురైనా, ఏ సమస్య ఎదురైనా నీకున్నటువంటి అనుభవరీత్యా వాటన్నింటినీ కూడా పరిష్కరించుకొని ముందుకు వెళ్ళిపోగల చాకచక్యం అన్నది నీలో ఉంది. అలాంటి మనస్తత్వాన్ని ఇప్పుడు నువ్వు ఏర్పరచుకొని ఉంటావు కాబట్టి ఇక నుండి నీ కష్టాలకు ముగింపు తల్లి. ఇక నుంచి నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తావు. ఖచ్చితంగా నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు సంతోషంగా ఉండటమే ఈ తల్లికి కావలసినటువంటి గొప్ప ఆనందకరమైన విషయం. ఒక గొప్ప స్థాయిని నువ్వు పొందబోతున్నావు బిడ్డ. చాలామందికి ఆదర్శంగా నిలవబోతున్నావు. నీ జీవితంలో ఇన్ని రోజులు నువ్వు చేసిన పోరాటానికి, అద్భుతమైన పోరాటానికి ఈ తల్లి నీకు ఇస్తున్నటువంటి బహుమతి తల్లి. నీ భవిష్యత్తును ఖచ్చితంగా ఒక గొప్ప స్థాయిలో ఉంటుంది. నువ్వు సిద్ధంగా ఉండు. నిరంతరం కష్టపడుతూ ఉన్నా సరే, శ్రమిస్తూ ఉన్నా సరే నీకు కొత్త జీవితాన్ని, బంగారం లాంటి భవిష్యత్తును ఈ దుర్గమ్మ తల్లి ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇక ఎప్పుడూ కూడా నీ కళ్ళలో కన్నీళ్ళే రాకూడదు, ఆనంద బాష్పాలు తప్ప మరి ఏ కన్నీరు కూడా నీ కంట్లో నేను చూడకూడదు బిడ్డ. నువ్వు సంతోషంగా ఉండాలి. నీ జీవితం హాయిగా ఉండాలి. ఈ తల్లి కోరుకునేది అదే. సంతోషంగా ఉండు బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై దుర్గమ్మ.